सबको मेरा प्रणाम। मेरा नाम डी रत्नप्रिया। मैं KGBV पेद्दारवीडु प्रकाशम जिले में हिंदी अध्यापिका रूप में काम कर रही हूँ। बच्चों, कैसे है बच्चों? ठीक है ना? मैं भी ठीक हूँ। आज 8वीं कक्षा छात्रों के लिए 14 पाठ खौन के बारे में सीखेंगे। पाठ का नाम क्या है? खौन। కౌన్ అంటే ఎవరు? చూడండి, పాఠంలో కౌన్ పక్కన క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఆ కౌన్ అంటే మరి ఆ పాఠం అంతా కూడా మనకి చిత్రాలన్నీ కూడా ఒక క్వశ్చన్ మార్కులో ఇవ్వడము జరిగిందనమాట. కౌన్ इस कविता पाठ है. एक बार देखिए चिल्ड्रन, एक बार देखिए कौन. पाठ का नाम क्या है? कौन. कौन माने ఎవరు, హూ. ఇక్కడ చిత్రం పాఠానికి ముందు ఒక చిత్రం ఉంది, ఒక మరి పిక్చర్ చూడండి. ఇక్కడ ఒక అబ్బాయి ఒక అమ్మాయి తమ తల మీద చేయి పెట్టుకొని ఏదో ఆలోచిస్తూ ఉన్నారు. ఆ యొక్క పిక్చర్ కింద మనకి మరి 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. పహలా ప్రశ్న देखिए, చిత్ర మే క్యా క్యా దిఖాయి దే రహా హై. చిత్రంలో మనకి ఏమేమి కనిపిస్తున్నాయి? ఏం కనిపిస్తున్నాయి మనకి? ఏక్ లడకా लड़की सोचते हुए दिखाई दे रहा है. लड़के की सोच में पहाड़, पेड़, पक्षी, इंद्रधनुष, झरना आदि. लड़के के सोच में पहाड़, पेड़, सूर्य, झरना, पक्षी आदि के बारे में सोचते हैं. ఇక్కడ బాలుడు లడక అంటే ఇక్కడ అబ్బాయి ఉన్నాడు. అబ్బాయిని మనం గమనించినట్లయితే ఆ అబ్బాయి ఏం ఆలోచిస్తున్నాడు? ఇక్కడ కొండలు, ఇంద్రధనుసు, చెట్లు, పక్షులు, ఈ యొక్క సెలయేర్లు ఎలా వచ్చాయని ఆలోచిస్తూ ఉన్నాడు. తర్వాత లడకి చిత్ర దేకనే హైతో లడకి చెట్లు, పహాడ్ పర్వతాలు, పక్షులు, ఇంద్రధనుసు, झरना అంటే సెలయేర్లు ఇవన్నీ ఎలా వచ్చాయని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నట్లుగా మనకి యొక్క చిత్రం ద్వారా తెలుస్తుంది. సెకండ్ క్వశ్చన్ చూడండి. వే క్యా కర్ రహే హై. వారు ఏం చేస్తున్నారు? వారు వే సోచ్ రహే హై. వారిద్దరు కూడాను ఆలోచిస్తూ ఉన్నారు. మరి తీసరా ప్రశ్న देखिए, వే క్యా సోచ్ రహే హోంగే. వాళ్ళు ఏం ఆలోచిస్తూ ఉండవచ్చు అని చెప్తున్నాడు. లడక शायद पहाड़, पेड़, पक्षी और इंद्रधनुष के बारे में सोच रहा होगा. लड़का मरी पहाड़, मरी पेड़, इंद्रधनुष, पक्षी आदि के बारे में सोच रहा. लड़की पक्षी, पेड़, झरने, बादल, पहाड़ और सूरज के बारे में सोच रहे हैं. इద్దరు కూడాను ఈ యొక్క ఇంద్రధనుసు, పక్షులు, మరి పర్వతాలు, చెట్లు, ఈ సెలయేర్లు, అలాగే సూర్యుడు, మేఘాలు, చెట్లు, సెలయేర్లు అన్నీ కూడా మరి ఏ విధంగా సృష్టించి ఇవన్నీ ఎక్కడ ఎవరు చేశారు అని వాళ్ళిద్దరు కూడా ఆలోచిస్తున్నట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుందన్నమాట. కాబట్టి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో దానికి సంబంధించినటువంటి చిత్రం కూడా మన పైన ఇవ్వడము జరిగింది. మరి బచ్చాओ एक बार देखिए, మరి 8वीं कक्षा पाठ्य पुस्तक में 14 पाठ कविता पाठ कौन. कौन के बारे में सीखेंगे. ఈ కవితా పాఠ ఈ పాఠ మే మరి మనకి 4 పద్యాలు ఇవ్వడం జరిగింది. ఈ 4 పద్యాలను కూడా మనము మరి गाने के रूप में गाते हूँ. छात्रों ध्यान से सुनिए. अगर न होता चांद रात में हमको दिशा दिखाता कौन. अगर न होता सूरज दिन को सोने सा चमकता कौन. अगर न होती निर्मल नदियाँ जग की प्यास बुझाता कौन. अगर न होते पर्वत मीठे झरने भला बहाता कौन. तीसरा पद्य. अगर न होते पेड़ भला फिर हरियाली फैलाता कौन. अगर न होते फूल बताओ खिल खिल कर मुस्काता कौन. 14 पद्य. अगर न होते बादल नभ में इंद्रधनुष रच पाता कौन. अगर न होते हम तो बोलो ये सब प्रश्न उठाता कौन. बच्चों पहला पद्य देखिए. अगर न हो तो चांद रात में हमको दिशा दिखाता कौन. अगर न होता सूरज दिन को सोने सा चमकता कौन. अगर అంటే ఒకవేళ చాంద్ చంద్రుడు, తర్వాత రాత్ రాత్రి, దిశ అంటే దిక్కు, దికానా అంటే చూపించుట, సూరజ్ సూర్యుడు, దిన్ అంటే పగలు, సోనే అంటే బంగారము, చమ్కాత అంటే మెరయుట.
ఇక్కడ ఫస్ట్ పద్యం యొక్క భావం ఏంటంటే, ఒకవేళ అగర్న హోతా చాంద్ రాత్రమే, ఒకవేళ రాత్రి సమయంలో మనకు చందమామ కానీ లేకపోతే హంకో దిశ దిఖాతా కౌన్, మనకి ఆ యొక్క దిశను లేదా దారిని ఎవరు చూపుతారు. అగర్న హోతా సూరజ్ దిన్కో సోనేసా చమక్తా కౌన్, మరి ఒకవేళ పగటి పూట సూర్యుడు ఆకాశంలో బంగారములా మెరిపింపకపోతే మనకు మార్గాన్ని, ఆ యొక్క వెలుతురుని మనకి ఎవరు ఇస్తారు అని పిల్లలు ఆలోచిస్తున్నట్లుగా ఈ కవి మనకు తెలియజేయడం జరిగిందనమాట. మరి एक बार कवि के बारे में सोचते हैं तो మరి కవి का नाम మరి బాలస్వరూప్ రాహి. ఈ కవి యొక్క పేరు బాలస్వరూప్ రాహి. జీవన కాలం వచ్చేసి ఈయన జన్మం 1933 1936లో పుట్టారు. రచనాయే సూరజ్ కా రథ్ ఆది, సూరజ్ కా రథ్ అనేటువంటి పేరుతోటి కొన్ని రచనలు ఈయన చేయడము జరిగింది. పురస్కార్ కై బాల సాహిత్య పురస్కార్, ఈయన రాసినటువంటి కొన్ని బాల సాహిత్యాలకు గాను ఈయనకు కొన్ని పురస్కారాలు రావడం జరిగింది. కాబట్టి బచ్చోं कौन पाठ का कवि का नाम क्या है, బాలస్వరూప్ రాహి. 1936 అంటే 1936వ సంవత్సరంలో ఈయన జన్మించారు. ఈయన రాసినటువంటి రచనల పేరు సూరజ్ కా రథ్. తర్వాత పురస్కారం వచ్చేసి ఈయన కవి బాల సాహిత్య పురస్కార్కే అనేక మరి గౌరవాలు ఈయన పొందుకోవడం జరిగింది. కవి పేరు బాలస్వరూప్ రాహి. మరి పహలా పద్యాన్ని మనము నేర్చుకున్నాము. మరొకసారి పహలా పద్యాన్ని చూడండి. అగర్న హోతా चांद रात में हमको दिशा दिखाता कौन, अगर न होता सूरज दिन को सोने सा చమకాతా కౌన్, అంటే ఒకవేళ చంద్రుడు కానీ మనకి లేకపోతే రాత్రిపూట మనకు దారి ఎవరు చూపుతారు. ఒకవేళ సూర్యుడు కూడా లేకపోతే, మనకు పగలు బంగారంలో ఆకాశంలో మెరిసేటువంటి సూర్యుడు కూడా లేకపోతే మనకు వెలుతురు ఎవరు ఇస్తారు అని పిల్లల ఆలోచనలు మనకి ఇక్కడ తెలియజేస్తుంది. दूसरा पद्य देखिए. अगर न होती निर्मल नदिया जग की प्यास बुझाता कौन, अगर न होते पर्वत मीठे झरने भला बहाता कौन, अगर न होती निर्मल नदिया, నిర్మల్ అంటే నిర్మలమైన, నదియా నదులు, ప్యాస్ దాహము, భుజానా అంటే తీర్చుట, మీఠే అంటే తీయని, పర్వత్ అంటే పర్వతాలు. ఇక్కడ రెండో పద్యంలో మనకి ఏం చెప్తారంటే, అగర్న హోతి నిర్మల నదియా, ఒకవేళ ఈ నిర్మలమైన నదులు కానీ లేకపోయినట్లయితే జగకి ప్యాస్ భుజాతా కౌన్, ప్రపంచం యొక్క దాహాన్ని తీర్చేది ఎవరు. అగర్న హోతే పర్వత మేటే జర్నే భల బహాతా కౌన్, ఒకవేళ ఈ పర్వతాలు కూడా లేకపోతే మరి తీయని నీరు ప్రవహించే సెలయేర్లు మనకి ఎక్కడి నుండి ప్రవహింప చేస్తాయి, మన దాహం ఎలా తీరుతుంది అని ఇక్కడ ఈ రెండవ పద్యంలో కవి గారు మనకి తెలియజేస్తున్నారు. ఒకవేళ నిర్మలమైన నదులు లేనట్లయితే ప్రపంచం యొక్క దాహం తీర్చేది ఎవరు. ఒకవేళ పర్వతాలు లేకపోతే పర్వతాల మధ్యలో నుంచి సెలయేర్లు ప్రవహిస్తూ మనకి మంచి తీయనైన నీరుని అందిస్తాయి కదా. పర్వతాలే లేకపోతే మనకి సెలయేర్లు ఎక్కడి నుండి వస్తాయి, మన ప్రపంచానికి ఈ దాహం ఎలా తీరుతుందని మరి పిల్లలు ఆలోచించినట్లుగా ఇక్కడ మనకి బాలస్వరూప్ రాహి కవి గారు ఈ రెండవ పద్యంలో మనకి తెలియజేయటము జరిగింది. మరి పహలా పద్యం యొక్క భావము, ఒకవేళ చంద్రుడు లేకపోతే రాత్రిపూట మనకు దారి ఎవరు చూపిస్తారు, ఒకవేళ సూర్యుడు లేకపోతే మనకు వెలుతురు ఎవరిస్తారు అంటున్నారు. నెక్స్ట్ సెకండ్ పద్యంలో, ఒకవేళ నిర్మలమైన నదులు లేకపోతే ప్రపంచం యొక్క దాహం ఎలా తీరుతుంది, మరి మనకి ఒకవేళ కానీ పర్వతాలు లేకపోతే ఈ సెలయేర్లు ప్రవహిస్తూ మంచి తీయనైన నీరు మనకి ఇస్తాయి, ఆ పర్వతాలు లేకపోతే అంత చక్కని తీయనైన నీరు మనకి ఎక్కడి నుండి వస్తుంది అని ఇక్కడ కవి గారు పిల్లలు ఆలోచించిన ఆలోచనల ప్రకారంగా తెలియజేస్తున్నారు. మరి తీసరా పద్య దేకే. అగర్ న హోతే पेट भला हरियाली फैलाता खौल, अगर न होते फूल बताओ किल किल कर मुस्काता खौन, అగర్ న హోతే పేడ్ బలా ఫిర్. ఇక్కడ ఏమనంటే, ఒకవేళ చెట్లు కానీ లేకపోతే మరి హరియాలి ఫైలాతా కౌన్, పచ్చదనాన్ని వ్యాపింప చేసేది ఎవరు, ఆక్సిజన్ మనకి ఎవరిస్తారు. మరి అగర్ న హోతే ఫూల్ బతావో కిల్ కిల్ కర్ ముస్కాతా కౌన్,
మరి పూలు కూడా లేకపోతే మరి కిలకిల నవ్వులు నవ్వుతో వికసింప చేసేది ఎవరు అని చెప్పి ఇక్కడ మనకి 3వ పద్యంలో తెలియజేస్తున్నారు. ఒకవేళ అగర్ న హోతే పేड़ भला फिर हरियाली फैलाता कौन, अगर न होते फूल बतावो కిల్ కిల్ కర్ ముస్కాతా కౌన్. ఇక్కడ ఎవరు చేస్తారు మనకి ఇక్కడ? మరి చెట్లు కానీ లేకపోతే మనకి ఈ యొక్క పచ్చదనాన్ని ఎవరిస్తారు? మనకి ఆక్సిజన్ ఎవరిస్తారు? అలాగే अगर न होते पेड़ भला फिर हरियाली फैलाता कौन, अगर न होते फूल बताओ किल किल कर मुस्काता कौन. तीसरा पद्य में अगर न होते पेड़ भला फिर, మనకి ఒకవేళ చెట్లు లేకపోతే హరియాలి ఫైలాతా కౌన్, పచ్చదనాన్ని మనకి ఎవరు వ్యాపింప చేస్తారు? మరి అగర్ న హోతే ఫూల్ బతావో కిల్ కిల్ కర్ ముస్కాతా కౌన్, మరి కిలకిల నవ్వులు చూపించే అగర్ న హోతే ఫూల్ బతావో కిల్ కిల్ కర్ ముస్కాతా కౌన్. ఒకవేళ పువ్వులు కూడా లేకపోతే మనకి, మరి పువ్వులు లేకపోతే కిలకిల నవ్వించేది ఎవరు? మరి ఆ వికసింపజేసేటువంటి వాళ్ళు ఎవరు అని ఇక్కడ 3వ పద్యంలో చెప్తున్నారు. అగర్ న హోతే पेड़ भला फिर हरियाली फैलाता कौन, अगर न होते फूल बताओ किल किल कर मुस्काता कौन. ఒకవేళ మనకి చెట్లు కానీ లేకపోతే ఈ యొక్క పచ్చదనాన్ని వ్యాపింపజేసేది ఎవరు? మనకి ఆక్సిజన్ ఎవరు ఇస్తారు? అలాగే ప్రాణవాయువును. అలాగే మరి ఈ యొక్క పూలు కూడా లేకపోతే చక్కగా వికసింపజేసేటువంటివి ఏవి ఉండవు అని చెప్తున్నారు. నెక్స్ట్ మరి 14వ పద్యం దేకే, अगर न होते बादल नभ में इंद्रधनुष रच पाता कौन, अगर न होते हम तो बोलो ये सब प्रश्न उठाता कौन, अगर न होते बादल नभ में. ఒకవేళ ఆకాశంలో నబ్ అంటే ఆకాశము, మరి బాదల్ అంటే మేఘాలు, రచపాన అంటే రచింపచేయుట లేదా సృష్టించుట, తర్వాత ఉఠాతా హై అంటే ఉఠాతా అంటే లేవనెత్తుట. ఆకాశంలో మేఘాలు కానీ లేకపోయినట్లయితే ఇంద్రధనుష్ రచపాతా కౌన్, ఇంద్రధనుషును సృష్టించేది ఎవరు? అగర్ న హోతే హమ్తో బోలో ఏ సబ్ ప్రశ్న ఉఠాతా కౌన్, మనమే లేకపోతే ఈ ప్రశ్నలు లేవనెత్తేది ఎవరు అని ఇక్కడ 4వ పద్యంలో అగర్ న హోతే బాదల్ నబ్ మే ఇంద్రధనుష్ రచపాతా కౌన్, అగర్ న హోతే హమ్తో బోలో ఏ సబ్ ప్రశ్న ఉఠాతా కౌన్. మరి ఆకాశంలో మేఘాలే లేకపోతే ఇంద్రధనుషును సృష్టించేది ఎవరు? మరి మనమే లేకపోయి ఉంటే ఈ యొక్క ప్రశ్నలను అడిగేది ఎవరు అని ఇక్కడ కవి గారు మరి చిన్న పిల్లల్ని కూడా ఆలోచింపచేసే విధంగా ఈ కౌన్ అనేటువంటి కవితా పాఠాన్ని రచించడం జరిగింది. వచ్చాం మరి ఈ 4 పద్యాలు మనం మరి తెలుసుకోవటం జరిగింది. మొట్టమొదటి పద్యంలోనేమో చంద్రుడు లేకపోతే సూర్యుడు లేకపోతే మనకి రాత్రి పగలు దిశను మనకు మార్గాన్ని చూపించేది ఎవరు? అలాగే 2వ పద్యంలో చూస్తే నిర్మలమైన నదులు లేకపోతే, పర్వతాలు లేకపోతే మన ప్రపంచానికి దాహాన్ని తీర్చేటువంటి మరి ఆ తీయనైన నీరు మనకి ఎక్కడి నుండి వస్తుందని తెలియజేస్తున్నారు. 3వ పద్యంలో మరి ఈ చెట్లు కానీ లేకపోతే మనకు పచ్చదనాన్ని ఎవరిస్తారు? మరి ఈ చెట్లు లేకపోతే మనకి ఆక్సిజన్ కూడా ఇవ్వరు. కాబట్టి పూలు కూడా అందమైన పూలు కిలకిల మరి వికసిస్తూ ఉంటే ఆ యొక్క చిరునవ్వులను చిందించేది ఎవరు అని తెలియజేస్తున్నారు. అలాగే 14వ పద్యంలో మరి అగర్ న హోతే బాదల్ నబ్ మే, ఆకాశంలో మేఘాలే లేకపోయి ఉంటే మరి ఇంద్రధనుసును ఎవరు సృష్టిస్తారు? అసలు చిన్నపిల్లలమైన మనమే లేకపోయి ఉంటే ఈ ప్రశ్నలన్నింటినీ కూడా ఎవరు లేవనెత్తుతారు అని మరి ఈ యొక్క 4 పద్యాల ద్వారా ఈ విధంగా ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు మనకి ఏదో ఒక సందేశాన్ని మనకి ఇస్తుంది. మరి మానవాళికి ఉపయోగపడేటువంటి మరి ఇలాంటి ప్రకృతిని మనం కాపాడుకోవటం మన యొక్క కర్తవ్యంగా భావించాలి. మనుగడకు అవసరమైనటువంటి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి మరి అన్నింటిని కూడా దేవుడు సృష్టించినటువంటి అన్నింటిని కూడా మనము చక్కగా చూసుకోవటం కూడా మన యొక్క బాధ్యతగా ఉండాలి. అలా చేయకపోతే మన ప్రకృతి అంతా కూడా కాలుష్యం ఏర్పడిపోయి మనం అందరం కూడా రోగాలు పాలవుతూ ఉంటాం. కాబట్టి ఈ కౌన్ పాఠం ద్వారా ప్రకృతిని మరి మనము
ఏ విధంగా మనం ఈ ప్రకృతిని ఎలా కాపాడుకోవాలి, ఆ యొక్క ప్రకృతిలో మనం ఏదైనా కాలుష్యం లేకుండా చేసుకునే విషయాన్ని కూడా మనము తెలుసుకోవాలన్నమాట. మరి ఈ సూర్యుడు, చంద్రుడు, మరి నదులు, చెట్లు, పర్వతము, మరి సెలయేర్లు, వీటన్నిటి కూడా మనకు ఎంతగానో మరి ప్రకృతిలో మనకు లభించాయి. కాబట్టి వీటన్నిటి కూడా మనము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అనేటువంటి మరి సందేశాన్ని మరి బాలస్వరూప్ రాహి కవి గారు ఈ కౌను పాఠం ద్వారా మనకు తెలియజేయడము జరిగింది. బచ్చం ఈ యొక్క మరి 4 పద్యాల్లో వచ్చేటువంటి కొన్ని శబ్దార్థు ఇంకో నేను చెప్తాను, ఒకసారి నోట్బుక్లో రాసుకోండి. पाठ का नाम क्या है बच्चों? कौन, ఎవరు. कवि का नाम बालस्वरूप राही, बालस्वरूप राही. शब्दार्थ देखिए, पहला पद्य में शब्दार्थ अगर, ఒకవేళ, चांद, చంద్రుడు, रात, రాత్రి, దిశ, దిక్కు, దిఖానా, చూపించుట, సూరజ్, సూర్యుడు, दिन, పగలు, సోనే, బంగారము, చమకానా, చమక్కానా, మెరిట. दूसरा पद्य निर्मल, నిర్మల్, నిర్మలమైన, నదియా, నదులు, ప్యాస్, దాహము, భుజానా, తీర్చుట, మీఠే, తీయని, పర్వత్, పర్వతాలు, झरने, సెలయేర్లు, బహానా, ప్రవహింపచేయుట, జగ్, ప్రపంచము. तीसरा पद्य में शब्द पेड़, చెట్టు, फिर, మరలా, హరియాలి, పచ్చదనము, ఫైలానా, వ్యాపింపచేయుట, ఫూల్, పూలు, కిల్కిల్, వికసించుట. తర్వాత ముస్కానా, చిరునవ్వు. 14 पद्य में शब्दार्थ नभ, ఆకాశము, బాదల్, మేఘాలు, రచ్పానా, సృష్టించుట, ఉటాథ, లేవనెత్తుట, ఇంద్రధనుష్, ఇంద్రధనుస్సు. बच्चों एक बार देखिए, नोटबुक में लिखिए. बच्चों सुनो बोलो प्रश्न एक बार देखिए, पेज नंबर 22. सुनो बोलो. पहला प्रश्न, पाठ में दिए गए चित्रों के बारे में बातचीत करो. सुनो बोलो ఈ క్వశ్చన్స్ మీరు సొంతంగా ఆన్సర్స్ చెప్పాలన్నమాట. పాఠ మే దియే గయే చిత్రం కే బారే మే బాతచీత్ కరో. ఈ పాఠంలో ఇవ్వబడినటువంటి చిత్రాల గురించి మీరు మాట్లాడమంటున్నారు. సెకండ్ వన్ చూడండి, నదియోం సే హమే क्या लाभ है. నదుల వలన మనకి ఎటువంటి లాభాలు కలుగుతాయి. फर्स्ट प्रश्न, फर्स्ट क्वेश्चन, पाठ में दिए गए चित्रों के बारे में बातचीत करो. పాఠంలో ఇవ్వబడిన చిత్రాలు ఉన్నాయి కదా, మనకి పాఠం అంతా కూడా ఏముంది, క్వశ్చన్ మార్క్ తోటి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి దాంట్లో పర్వతాలు, మరి సెలయేర్లు, చెట్లు, సూర్యుడు, చంద్రుడు అవన్నీ ఇవ్వడం జరిగింది కదా, దాని గురించి మీరు వివరించి రాయాలన్నమాట. తర్వాత నదియోం సే హమే క్యా లాభ హై, నదుల వలన మనకేమి లాభాలు. థర్డ్ వన్, హరియాలి హమారే లియే క్యో జరూరీ హై, పచ్చదనం అనేది మనకి ఏ విధంగా అవసరము. తర్వాత ఫోర్త్ వన్, నదియోం కో నిర్మల్ క్యో కహా గయా హోగా, నదులను నిర్మలమైనవి అని ఎందుకు మనము అంటాము. ఫిఫ్త్ వన్ వచ్చేసి,
కవిత का సారాంశ अपने శబ్దం మే బతావో. ఈ యొక్క కవిత యొక్క సారాంశం అంతా కూడాను మీరు సొంత పదాలతోని మరి చెప్పమని అడుగుతున్నారు. కాబట్టి 5 ప్రశ్నల జవాబులు మీరు పాఠం విన్నారు కదా, పాఠంలో వచ్చి మీరు చెప్పాలి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 23 తీయండి. 23లో లికోలో మనకి 3 ప్రశ్నలు ఇచ్చారు. తర్వాత సారాంశం కూడా మీరు రాయవలసి ఉంటుంది. ఈ 3 ప్రశ్నలకి నేను జవాబు బోర్డు మీద రాస్తాను, మీరు నోట్స్లో రాసుకోండి. పహలా ప్రశ్న एक बार देखिए, सूरज के बारे में 2 వాక్య लिखो. సూర్యుని గురించి 2 వాక్యాలు రాయమంటున్నారు. చూడండి ఒకసారి రాసుకోండి నోట్స్ లో. सूरज के बारे में 2 వాక్య लिखो. सूर्य से हमें జవాబు చూడండి. ఫస్ట్ ప్రశ్న सूरज के बारे में 2 వాక్య लिखो. సూర్యుని గురించి 2 వాక్యాలు రాయమంటారు. ఆన్సర్ చూడండి. सूर्य से हमें प्रकाश और गर्मी, सूर्य से हमें प्रकाश गर्मी मिलते हैं. सूर्य के कारण वर्षा में वर्षा होती है. वर्षा होती है और सूर्यास्त समय सूर्यास्त समय सूर्य लाल गोला सा दिखाता है. दूसरा प्रश्न, पेड़ों से हमें क्या लाभ है? पेड़ों से हमें फल फूल मिलते हैं. हमें छाया भी मिलते हैं. दूसरा, पेड़ों के पत्तों से पत्तों से जानवरों को चारा मिलता है. तीसरा पेड़ दुग्ध
लेकर गुप्त हवा लेकर जीवों को प्राणवायु देते हैं। बच्चों एक बार देखिए पहला प्रश्न, सूरज के बारे में 2 वाक्य लिखो। सूर्य से हमें प्रकाश और गर्मी मिलते हैं। सूर्యుని ద్వారా మనకు వెలుతురు మరియు వేడి దొరకలుగుతుంది। ప్రకాశ్ మే హమే కామ్ కర్తే హై, మనం సూర్య యొక్క వెలుగులో పగటిపూట మనం పనులు మనము చేసుకుంటాము। సూర్య కే కారణ్ వర్ష హోతి హై, మరి సూర్యుని ద్వారా వర్షం కూడా మనకి లభిస్తుంది। और सूर्यास्त समय सूर्य लाल गोला सा दिखाता है, సూర్యుడు అస్తమించేటప్పుడు కూడా ఎర్రని గోళం లాగా మనకి కనిపిస్తాడు అన్నమాట। కాబట్టి సూర్యుని గురించి 2 వాక్యాలు। दूसरा प्रश्न देखिए, पेड़ों से हमें क्या लाभ है, చెట్ల వల్ల మనకి ఎటువంటి లాభాలు। पहला पॉइंट చూడండి, पेड़ों से हमें फल फूल मिलते हैं, చెట్ల ద్వారా మనకి పండ్లు పూలు లభిస్తాయి। हमें छाया भी मिलता है, మనకి నీడను కూడా ఇస్తాయి। पेड़ों से पत्तों से जानवरों को चारा मिलता है, ఈ యొక్క చెట్ల ఆకులు జంతువులకు మరి మేత అంటే ఆహారం లాగా దొరుకుతుంది। पेड़ दुप्त हवा लेकर జీవోं को ప్రాణవాయువు देता है, చెట్లు కార్బన్ డయాక్సైడ్ తీసుకొని మనకి ఆక్సిజన్ విడుదల చేస్తాయి। ఈ రాసుకోండి 2 ప్రశ్నలు నోట్స్ లో। ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయి, రాస్తా సెకండ్ క్వశ్చన్। सेकंड क्वेश्चन लो 4 पॉइंट, पेड़ों से पर्यावरण का संतुलित होता है। फिफ्थ पॉइंट, पेड़ों के द्वारा बीमारियों का इलाज होता है। थर्ड प्रश्न, थर्ड क्वेश्चन, पर्वत क्या करते हैं। पर्वत क्या करते हैं, पर्वत पर हरियाली ज्यादा
हरियाली ज्यादा होती है, इनसे झरने का मीठा पानी लोगों की प्यासा बुझाता है। ये पहाड़ बादलों को रोक कर सही समय पर बारिश देते हैं। बच्चों, सेकंड क्वेश्चन में 4th पॉइंट पेड़ों से क्या लाभ है में पेड़ों से पर्यावरण का संतुलित होता है। ఈ చెట్ల వలన మనకి పర్యావరణం కూడా సంతులితంగా ఉంటుంది। 5వ పాయింట్ पेड़ों के द्वारा बीमारियों का इलाज होता है। ఈ చెట్ల ద్వారా బీమారియా అంటే మనకి జబ్బులు కూడాను ఇలాజ అంటే నివారించబడటం। ఈ చెట్లు పచ్చదనం వల్ల మనకి జబ్బులు కూడా నివారించబడతాయి। तीसरा प्रश्न देखे, पर्वत क्या करते हैं? మనకు పర్వతాలు ఏం చేస్తాయి? पर्वत पर हरियाली ज्यादा होती है। మనకి పర్వతం మీద పచ్చదనం చాలా ఎక్కువగా ఉంటుంది। इनसे झरने का मीठा पानी लोगों की प्यासा बुझाता है। ఈ యొక్క హరియాలి ద్వారా ఈ పర్వతాల మధ్య झरने అంటే సెలయేళ్ళు పారి చక్కగా తీయని నీళ్లు మనకి మన జనులకు మంచి దప్పికి తీరవడానికి మంచి మరి తీయని నీరు కూడా ఈ యొక్క పర్వతాల మధ్యలో కూడా సెలయేళ్ళు ప్రవహించడం ద్వారా మనకి లభిస్తుంది। ఏ పహాడ్ బాదलों को रोक कर सही समय पर बारिश देते हैं। మరి ఈ యొక్క కొండలు కూడా మరి బాదలం అంటే మేఘాలను ఆపి సహీ సమయ పర్ మనకి అవసరమైనటువంటి సరైన సమయంలో బారిష్ దేతే హై। బారిష్ మానే వర్షాలను మనకి ఇవ్వడము జరుగుతుంది। కాబట్టి ఇది 3వ ప్రశ్న యొక్క ఆన్సర్। ఇది 2వ ప్రశ్నలో ఉన్నటువంటి మిగిలిన 2 పాయింట్స్ మరి నోట్బుక్ లో శుభ్రంగా చక్కగా రాయండి। क्वेश्चन देखिए, कौन कविता का सारांश लिखो। सारांश कौन कविता के कवि कौन कविता के कवि श्री बालस्वरूप राही
बालस्वरूप राही है। वे इस कविता में प्रकृति के सूरज, चांद, नदी, झरना, इंद्रधनुष, पेड़ आदि के बारे में वर्णन किया है। वे कहते हैं कि आसमान में चांद ना होता आकाश में चांद ना होता तो रात में हमें दिशा कौन दिखाएगा। अगर सूरज ना हो तो दिन में सोने का सा रोशनी हमें देते प्यास बुझाने वाले निर्माण प्यास निर्मला नदियाँ ना होंगे तो हमारी प्यास कौन बुझाएगा। बच्चों एक बार देखिए, कौन कविता का सारांश लिखो। ఈ కౌన్ పాఠం యొక్క సారాంశము రాయండి। చూడండి, కౌన్ కవితకే కవి శ్రీ బాలస్వరూప్ రాహి। ఈ యొక్క కౌన్ కవిత యొక్క కవి రచించిన కవి ఎవరు?
श्री बालस्वरूप राही है। वे इस कविता में प्रकृति के सूरज, चांद, नदी, झरना, इंद्रधनुष, पेड़ आदि के बारे में वर्णन किया। ఈ యొక్క బాలస్వరూప రాహి గారు ఈ కౌన్ కవితలో మనకి సూర్యుని గురించి, చంద్రుని గురించి, నది, సెలయేర్లు, ఇంద్రధనుస్సు, చెట్లు మొదలైన వాటి గురించి వర్ణించడం జరిగింది। ఆయన ఏం చెప్తున్నాడంటే, వే कहता है आसमान में चांद ना होता तो रात में हमें दिशा कौन दिखाएगा। ఆకాశంలో రాత్రిపూట చంద్రుడు గాని లేకపోతే మనకి ఎవరు రాత్రిపూట దారిని చూపిస్తారు। अगर सूरज ना होता तो दिन में सोने का सा रोशनी में देते है। మరి సూర్యుని గాని లేకపోతే పగటి వేళ బంగారం లాగా ఆకాశంలో మెరిసేటువంటి వెలుతురు మనకి ఎవరు ఇస్తారు। తర్వాత ప్యాస్ బుజానే వాలి నిర్మల నదియా, మనకు దప్పికని తీర్చేటువంటి నిర్మలమైన నదులు గాని లేకపోతే హమారి ప్యాస్ కౌన్ బుజాయేగా, మన యొక్క దప్పికని ఎవరు తీరుస్తారు। ఇంకా 2 పాయింట్లు ఉన్నాయి, రాసుకోండి। बच्चों नोटबुक में लिखिए। बच्चों सारांश प्रश्न में बाकी जवाब देखिए एक बार। पर्वत ना होंगे तो हम मीठे जल वाले झरना बहाता है। పర్వతాలు గాని లేకపోతే మనకి తీయనైన నీరు సెలయేర్ల రూపంలో ఎక్కడ ప్రవహిస్తాయి। पेड़ ना होंगे तो हरियाली कौन फैलाएगा। చెట్లు గాని లేకపోతే మనకి పచ్చదనాన్ని ప్రవహింపచేసేది ఎవరు। फूल किल किल मुस्कुराते हैं, పూలు కిలకిలమని మనకి సంతోషాన్ని తెలియజేస్తాయి। आसमान में बादल के बिना इंद्रधनुष कैसे रचाएंगे। మనకి ఆకాశంలో గాని మేఘాలు గాని లేకపోయినట్లయితే ఇంద్రధనుస్సు మనకి ఎలా సృష్టించబడుతుంది। अगर हम ना होगे इन प्रश्नों कौन पूछेंगे। మనం గాని లేకపోయి ఉంటే ఈ ప్రశ్నలన్నీ కూడా ఎవరు అడిగేవారు। ఇది సారాంశం। एक बार नोटबुक में लिखिए। రాసుకున్నారా పిల్లలు। 8वीं कक्षा में पाठ्य पुस्तक में 14 पाठ कौन कविता पाठ के बारे में మనము ఇప్పటివరకు ఈ పాఠం గురించి మనం తెలుసుకున్నాము। శబ్దార్థం మరి 4th क्वेश्चन and आंसर्स అన్నీ కూడా నేర్చుకున్నాం కదా పిల్లలు। शब्द में है ना बच्चों ఈ 4 प्रश्न सारांश 4th प्रश्न कौन कविता का सारांश लिखो। ఈ యొక్క ప్రశ్న మీరు गृह कार्य के रूप में लिख कर लाइए। नेक्स्ट क्लास में फिर मिलेंगे। धन्यवाद।